భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. దేవునికి స్తోత్రాలు కొడుచున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ నుంచి కొన్ని మాటలు దయచేసి మనం చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని దీర్ఘాయువంతులుగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీర్ఘాయువంతులుగా మార్చబడాలంటే మనం ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో అనేక మాటలు మన కొరకు చక్కగా రాయబడి ఉన్నాయి. అందుకని సామెతల గ్రంథంలో ఒక మాటను దయచేసి మనం చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10వ వాక్యములో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. దయచేసి ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని నేను దీర్ఘాయువంతులుగా చేస్తాను అని యేసయ్య చెప్తున్నాడు. మరి ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీవు దీర్ఘాయువంతులుగా మార్చబడటానికి దేవుడు దీర్ఘాయువంతులుగా చేయాలని మనందరి ఎడల ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు మనల్ని దీర్ఘాయువంతులుగా చేయాలంటే మనం ఏం చేయాలో బైబిల్లో చాలా చక్కగా రాయబడిన మాట దయచేసి మనం చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడగుదు. చప్పట్టు కొట్టి ప్రభుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ఈ చదవబడిన వంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే సొలొమోను భక్తుడు రాసిన వంటి మాట ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, నా మాటను వినినప్పుడే నేను నిన్ను దీర్ఘాయువంతునిగా చేస్తాను. చూడండి, ఎవరి మాట వినాలంటే మనము మనుషుల మాట కాదు, దేవుని యొక్క మాటను మనము వినాలి. ఎవడైతే దేవుని మాటను వింటారో వారు దీర్ఘాయువంతులుగా మార్చబడతారని బైబిల్ గ్రంథం మనకు చక్కగా తెలియచేస్తుంది. దేవుని మాట వినాలి అంటే ఎలా అనేటువంటి విషయాన్ని మనం చూస్తే బైబిల్లో మరొక మాట కూడా మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు ఒక చోట పిలువబడ్డాడు, కానాను ఇందులో పిలువబడ్డాడు. పిలువబడినప్పుడు అక్కడ యేసు ప్రభు వారి తల్లి శిష్యులందరూ పిలువబడ్డారు. వీరు పిలువబడినప్పుడు అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, అక్కడ ఇందు జరుగుతున్న సమయంలో ద్రాక్షరసం అయిపోయింది. అయిపోయినప్పుడు మరియమ్మ తల్లి అది గ్రహించి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుతో చెప్తుంది, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది కాబట్టి ఇక్కడ నీవు ఒక గొప్ప కార్యమును జరిగించాలి అని చెప్పి
యేసు ప్రభు తల్లి అక్కడికి వెళ్ళి చెప్పిన తర్వాత యేసు ప్రభు వారు ఒకే ఒక మాట చెప్పాడు, నాకు ఇంకా సమయము రాలేదు అని. బాగుపడేదానికి ఒక సమయం ఉంది, స్వస్థత అనుభవించేదానికి ఒక సమయం ఉంది, సంతోషం పడేదానికి ఒక సమయం అంటూ ఉంటుంది. ప్రతి కార్యానికి ఒక సంతోషం, ఒక సమయం అనేది ప్రతి వారికి ఉంటుంది. ఆ సమయం కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూస్తూ ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. తొందరపడాల్సిన అవసరం లేదు, ఆవేదన చెందాల్సిన అవసరము లేదు, బాధపడాల్సిన అవసరము లేదు. ఆ సమయం కొరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడు యేసు ప్రభు వారు, ఎందుకంటే ఈ మాటను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆయన అంటాడు, ఇంకా నాకు సమయము, ఇంకా నాకు టైము రాలేదు. ఆ సమయం వచ్చినప్పుడు నేనే ఆ కార్యాన్ని ప్రారంభిస్తాను. ఒకటి మనం గమనించాలి, ప్రజలు అనుకునే వంటి విషయం ఏంటంటే, కొన్నిసార్లు యేసయ్యను కూడా అడిగారు, నువ్వు దేవుని కుమారుడు అయితే చెప్పండి, ఒక కార్యాన్ని మాకు చేసి చూపించమని అడిగారు. ఎంతోమంది యేసు ప్రభుని అడిగిన వంటి వాళ్ళు లేకపోలేదు. యేసయ్యను అడిగిన వెంటనే ఆయన అద్భుత కార్యాలు చేయలే. గొప్ప ఘనంగా వారి ద్వారా నేను ఘనత పొందాలని ఆశించలేదు. యేసు ప్రభు వారు ఏం చేశారండి, వెంటనే మరియమ్మ చెప్పిన వెంటనే ప్రారంభించలేదు. ఇంకా నాకు సమయం రాలేదని చెప్పేసి కామ్గా అయిపోయాడు. ఈమె వెళతా చెప్పిన వంటి మాట ఏంటంటే, పరిచారకులు చూసి ఆయన మీకు ఏం చెప్తాడు అది మాత్రం మీరు చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇక్కడ సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఏంటి, ఆయన చక్కగా చెప్పబడినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ అంటున్నాడు, నా మాటను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయువంతుడు అవుదువు అంటాడు. యేసు ప్రభువు చెప్తున్న మాట ఏంటి, ఎవరైతే నా మాటను వింటారో వారు దీర్ఘాయువంతులు అవుతారు. మాట వింటే నీకు ప్రయోజనం కలుగుతుంది, మాట వింటే నీకు సమాధానం కలుగుతుంది, మాట వింటే నీకు నెమ్మది కలుగుతుంది, మాట వింటే మేలు పొందుతావు, మాట వింటే చక్కటి మార్గంలో నువ్వు నడిపించబడతావు. ఆయన మాటను వినకుండా పెడచెవిని పెట్టి నిన్ను నీవు నీ జీవితాన్ని నీ మార్గాన్ని నువ్వు చెరిపేసుకోకూడదు. నీవు దీర్ఘాయువంతులుగా మార్చబడాలంటే నా మాటను వినాలి అని చెప్పాడు. అందుకని ప్రేమేంద్ర బిడ్డలారా, ఎవరైతే దేవుని యొక్క మాటను వింటారో వారు మాత్రమే దీర్ఘాయువంతులుగా మార్చబడటానికి అవకాశం ఉంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా చెప్పబడిన వంటి మాట. అందుకని యేసు ప్రభు వారు ఏం చేశారంటే, అక్కడ ఉన్న పరిచారకులను చూసి వారితో ఒక మాట చెప్పారు. ఏమని, ఆ బాణలను నీటితో నింపమని చెప్పి నింపిన తర్వాత వాటిని ఆశీర్వదించారు. ఆశీర్వదించిన తర్వాత వీళ్ళు తీసుకెళ్ళి పంచమని చెప్పారు. ఎప్పుడైతే వీళ్ళు తీసుకెళ్ళి పంచారో ఆ తాగిన వంటి వారిని ఆ నీళ్లు ఏమి చేయంట, ఎక్కడ లేని మధురాన్ని తెచ్చిపెట్టాయి. చప్పటి కొడుతూ ప్రభువుని మహింపరుద్దాం. హల్లెలూయా. ఆ నీళ్లను తీసుకెళ్ళి ఎప్పుడైతే ప్రజలకు వడ్డించడం మొదలుపెట్టారో ఆ నీళ్లు తాగిన ప్రతి వారికి ఏమనిపించిందంట, ఒక మధురాన్ని, సంతోషాన్ని ఇచ్చింది. ఒక నీళ్లు యేసయ్య మాటను విని నీళ్ళు ఏమైపోయినాయంట, ద్రాక్షరసంగా మారిపోయాయి. కానీ మనిషిగా పుట్టిన నీవు నిన్ను సృష్టించిన వంటి దేవునికి నీవు సంతోషపెట్టలేకపోతున్నావు, దేవుని నీవు గణపరచలేకపోతున్నావు. నీ ద్వారా దేవుడు సంతోషపడుతున్నాడా, సమాధాన పడుతున్నాడా అనేది నిన్ను నీవు పరీక్షించుకోలేకపోతూ ఉన్నావు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతమంది ప్రజలు అతడు దేవుని కుమారుడు కాదని, లోకరక్షకుడు కాదని ఎంతోమంది మాట్లాడిన ప్రతి వారి నోళ్ళు మూయబడేటట్లు దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నిజముగా దేవుని కుమారుడని
ప్రజలు తలుచుకునేటట్లు, గుర్తించేటట్లు మొట్టమొదటిగా దేవుడు కానాను ఇందులో గొప్ప కార్యాన్ని చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో సొలొమోన్ గారు రాసిన వంటి మాట ఏంటంటే, ఇక్కడ చక్కగా ఈ మాట చెప్పాడు, నా కుమారుడా నీవు ఆలకించి, చెప్పండి ఏమంటున్నాడంటే, నీవు ఆలకించి నా మాటను అంగీకరించుము, నా మాట నీవు అంగీకరించాలి. ప్రైజ్ ద లార్డ్. ఏమంటున్నాడండి? ఒకటి, ఆయన మాటను మనం ఏం చేయాలంట? ఆలకించాలి. ఆలకించకపోతే కష్టం. దేవుని సన్నిధికి వచ్చి నీవు ఏదేదో ఆలోచన చేయకూడదు. నీ ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోకూడదు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నీవు ప్రశాంతంగా దేవుని వాక్యం మీద నీ మనసు ఉండాలి. దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు, కానీ నీ మనసు ఎక్కడో ఉంటుంది. దేవుని మందిరంతో నువ్వు ఉన్నావు, నీ ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోతుంది. నీ ఆలోచన, నీ మనసు ఎక్కడికో వెళ్ళిపోవటం వల్ల నీ జీవితంలో నువ్వు తృప్తి పొందలేకపోతున్నావు. చెప్పే మాటలు నీ హృదయంలో అవి స్థిరపరచబడలేకపోతూ ఉన్నాయి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో సొలొమోన్ గారు ఈ మాటను చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే మరొక మాట కూడా రాయబడి ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అక్కడ మనం ఒక మాటను చూద్దాం. అవి దీర్ఘాయును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని ఎవరికి కలుగు చేస్తాయి? చెప్పండి, ఏమంటున్నాడండి? ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చదివాం 4:10 అన్న మాట ఏంటి? నా కుమారుడా నా మాటను అంగీకరించుము, నీవు ఏమవుతావండి? దీర్ఘాయుష్మంతులు అవుతావు. దేవుని మాట వినటం వల్ల ఏమవుతుందండి? చెప్పండి. ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, అవి దీర్ఘాయును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయాల్లో మనం గమనించినట్లయితే దేవుని మాట మనము వినటం వలన ఎన్ని కార్యాలు చేస్తాడంట దేవుడు? చెప్పండి, ఎన్ని కార్యాలు చేస్తాడంట? ఇక్కడ రాయబడింది కదా, ఒకటి దీర్ఘాయును కలుగు చేస్తాడు, రెండోది సుఖజీవాన్ని దేవుడిస్తాడు, మూడోది శాంతిని నీకు కలుగు చేస్తాడు. 3 మాటలు చెప్తున్నాడు. 3 మాటలు. సుఖజీవముతో గడుచు సంవత్సరాన్ని నేను నీకు ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏ భయము లేకుండా, ఏ కొలత లేకుండా, ఏ కొరత లేకుండా సుఖముతో నీవు బ్రతుకు సంవత్సరాన్ని నేను నీకు ఇస్తాను. కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట మనం చూడొచ్చు. కీర్తన గ్రంథంలో ఒక మాట రాస్తుంది, సంవత్సరములు జరుగుచుండగా నీకు దయా కిరీటమును నేను ధరింప చేస్తాను. ఎవరంటున్నారు ఆ మాటని? చెప్పండి. కీర్తనకారుడు చెప్తున్నాడు. కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటి? సంవత్సరములు జరుగుచుండగా నేను నీకు దయా కిరీటం. ఎక్కడుందన్నమాట? 65 ఏంటండి? 13వ వాక్యమా? చదవండి, ఏమంటున్నాడండి? 65 66? 65 చదవండి. 65:13. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింప చేసి ఉన్నాను. ఎవరి జాడలో? ప్రైజ్ ద లార్డ్. నీ జ్ఞాపకాలను నేనేం చేస్తాను? వెదజల్లుతాను. ఒక వ్యక్తి చేసే మంచి మేలును ప్రతి సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ వ్యక్తిని గురించి చెప్పక మానడు. సంఘములో ప్రతి విశ్వాసి అయిన ప్రతి వాడు తాను మంచి చేసినా కీడు చేసినా
ప్రతి దాన్ని సేవకుడు ఏం చేస్తాడంటే అనేకుల్లో దాన్ని ఎదజల్లుతాడు. ఒక వ్యక్తి మేలు చేశాడని, ఒక వ్యక్తి కీడు చేశాడని, మేలు చేసిన వ్యక్తి ఆశీర్వదించబడ్డాడని, కీడు చేసిన వ్యక్తి శపించబడ్డాడని ఒక వ్యక్తి చెప్పక మానడంట. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పబడి ఉంది. అందుకని కీర్తనకారుడు అంటున్న మాట ఏంటంటే, నీ అడుగు జాడలను నేను చెప్పండి ఏం చేస్తానంటున్నాడండి, వెదజల్లుతాను. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో సామెతల గ్రంథంలో సొలొమోన్ గారు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమంటున్నాడు అక్కడేమో, నా కుమారుడా నా మాటలను అంగీకరించుము. ఏమంటున్నాడండి, ఆలోచించి అంగీకరించుము, నేను నీకు దీర్ఘాయువంతునిగా చేస్తాను. ఎవరు దేవుని మాటను వింటారో, అంగీకరిస్తారో, ఆలోచన చేస్తారో, ఆస్వాదిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే దీర్ఘాయువంతునిగా చేస్తాడు. అంటే ఐశ్వర్యవంతునిగా చేస్తాడు. ఎలా చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే బైబిల్లో ఒక ఆయన మనకు కనిపిస్తాడు. బైబిల్లో ఎవరు? ఇస్సాకును మనం గుర్తించుకోవచ్చు. ఇస్సాకును గురించి మనం గమనించినట్లయితే ఆది కాండంలో రాయబడిన మాట 26వ అధ్యాయంలో అనుకుంటాను, 26వ అధ్యాయంలో కొన్ని మాటలు మనకు కనిపిస్తాయి. ఇస్సాకు ఏం చేశాడంటే ఆ సంవత్సరము ఏం చేశాడంట, ఇత్తనములు వేసి 100 ఫలమును పొందాడు అని బైబిల్లో ఉంటుంది. ఏ సంవత్సరము? ఏ సంవత్సరం దేవుడు నీకు దీర్ఘాయును సుఖజీవమును గడుపు సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చాడో ఆ సంవత్సరము దేవుడు ఇస్సాకుకు ఏం చేశాడంట, 100 ఫలము పొందేటట్లు, పంట పండేటట్లు దేవుడు చేశాడు. ఉందా మాట? ఆ సంవత్సరం ఇస్సాకు ఏం వేశాడంట చెప్పండి, ఏం వేశాడండి? ఇత్తనం వేశాడు. ఒక సేవకుడు వాక్యం అనే ఇత్తనం వేస్తాడు ప్రతి విశ్వాసి హృదయంలో. ప్రైజ్ ద లార్డ్. వాక్యం అనే ఇత్తనం నీ హృదయంలోకి వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాక్యము చేత దున్నబడిన నీ జీవితం, సరిచేయబడిన నీ జీవితం, నీ హృదయం సరిచేయబడిన వంటి నీ మనస్సులో దేవుని వాక్యం ఏం చేయాలంట, నాటబడాలి, మొలిచి అది ఏం కలగాలంట, ఫలించాలి. అందుకని ఆదికాండంలో ఆ మాట, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై ఇత్తనములు వేసి ఆ సంవత్సరం ఏం పొందాడంటండి చెప్పండి, 30 కాదు, 60 కాదు, 100 ఫలము అతను పొందాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇస్సాకు దీర్ఘాయువంతుడిగా మార్చబడటానికి గల కారణం ఏంటి? తనకు శ్రమపడే మనసు ఉంది. శ్రమపడే మనసు, ప్రతివాడికి శ్రమపడే మనసు ఉంటుంది, కానీ శ్రమపడి సంపాదించుకునే దానిని కాపాడుకోలేని మనసు లేదు కొందరికి. దాన్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాదు కొందరికి. శ్రమ పడుతున్నారు, సంపాదిస్తున్నారు, కానీ దాన్ని ఏం చేస్తున్నారంట, నిలబెట్టుకోలేకపోతున్నారు, దాన్ని కాపాడుకోలేకపోతున్నారు, దాన్ని పోగొట్టుకుంటున్నారు, వ్యర్థం చేసుకుంటున్నారు. వ్యర్థము చేసుకోవటానికి, అర్థమైపోవడానికి గల కారణం ఏంటంటే నీవు దేవుని మాటను వినకపోవటం వలన, దేవుని మాటను వినకపోవటం వలన. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. మనం దీర్ఘాయుమంతులుగా మార్చబడాలంటే మనం ఎవరి మాటను వినాలండి
చెప్పాలి. ఎవరి మాటను వినాలంట? మీ పక్కన కూర్చున్న వాళ్ళ మాట కాదు మనం వినాల్సింది. నీ వెనకో ముందో కూర్చున్న వాళ్ళ మాటలు కాదు మనం వినాల్సింది. ఎవరి మాటలు వినాలండి? దేవుని మాటను మనము జాగ్రత్తగా వినాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. అందుకని 3వ అధ్యాయం 2వ వాక్యంలో రాయబడిన మాట ఏంటి? అవి దీర్ఘాయును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మాటలు నిన్ను ఏం కలుగు చేస్తాయంట? చెప్పండి, ఏం కలుగు చేస్తాయండి? చెప్పండి. ఉన్నతమైన స్థానంలో నిన్ను తీసుకెళ్తుంది. అది ఎప్పుడు తీసుకెళ్తుందండి? మనస్సు పూర్తిగా నీవు దేవుని నమ్మినప్పుడు, మనస్సును మార్చుకొని ప్రభు సన్నిధిలో నీవు నిలబడినప్పుడు, నిందలైన, అవమానాలైన, కష్టాలైన, కన్నీళ్ళైన, ఎంతటి శ్రమ, నిందలు, అవమానాలు నీకు వచ్చినను దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు తప్పనిసరిగా అవి నీకు కలుగుతాయి. ప్రైజ్ ద లార్డ్. మరి ఇస్సాకు దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడ్డాడంటే, అయ్యాడంటే గల కారణం ఏంటి తెలుసా? అతనికి శ్రమపడే మనసు ఉంది. తన పొలాన్ని సేద్యపరిచి, పొలాన్ని దున్ని సేద్యపరిచి, అందులో విత్తనం వేసి దాన్ని ఏం చేశాడంట? పంట చేతికొచ్చేదాకా తాను కాపాడుకున్నాడు. అందుకు 100 ఫలము తాను పొందాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విత్తబడిన విత్తనాన్ని నువ్వు ఏం చేస్తున్నావు? చెప్పండి, ఏం చేస్తున్నావంట? ఆ విత్తనం నీ హృదయంలోనికి నాటబడినివ్వకుండా ఆ విత్తనాన్ని నువ్వు ఏం చేస్తున్నావంట? పక్కన, చెప్పండి, పక్కన పడేస్తావు. చెప్పిన మాటను వినకుండా పెడచెవిని పెట్టి నిర్లక్ష్యము చేసి చివరికి నీ జీవితంలో ఫలాన్ని పొందుకోలేకపోతూ ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం మనకు చక్కగా చెప్పబడిన ప్రతి మాటను మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట ఏంటంటే, యోబు గ్రంథములో మనకు కనిపిస్తుంది. యోబు గ్రంథములో మనకు మరొక మాట కనిపిస్తుంది. యోబు గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, యోబుకు మొదట ఉన్నదానికంటే, యోబుకు మొదట ఉన్నదానికంటే ఎన్నంతలుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడంట? చెప్పండి, 2 మొదట ఉన్నదానికంటే ఇప్పుడు దేవుడు 2 తన్ను ఆశీర్వదించాడు. 42వ అధ్యాయము చదవండి, ఏమంటున్నాడండి ఇక్కడ? యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే, చెప్పండి గట్టిగా, ఏమంటున్నాడండి? హల్లెలూయా. అందరు కలిసి చదవండి ఆ మాటని. అందరు వెనక ముందు ఉన్న వాళ్ళందరూ కలిసి కొంచెం గట్టిగా చదవచ్చు కదా. ఒక్క మాట మాత్రం కరెక్ట్గా వచ్చింది. యెహోవా యోబు నాశనం చేసిన ఏం చేశాడంటండి? యోబుని ఏం చేశాడండి? ఆశీర్వదించాడు. యోబును ఆశీర్వదించడానికి గల కారణం ఏంటి? దీర్ఘాయుష్మంతునిగా చేయడానికి గల కారణం ఏంటి చెప్పండి? యోబుకు శ్రమ రాలేదా? వ్యాధులు రాలేదా? నిందలు రాలేదా? అవమానాలు రాలేదా? కష్టాలు రాలేదా? కన్నీళ్ళు రాలేదా? ఎన్ని బాధలు అనుభవించాడో యోబు. కానీ యోబుకు ఒక నిరీక్షణ, యోబుకు ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, నా దేవుడు నా శ్రమలలో నాకు, చెప్పండి, ఏం చేస్తాడండి? నా శ్రమలలో దేవుడు నాకు తోడై ఉండి దాన్ని ఏం చేస్తాడంట? శుద్ధ సువర్ణముగా చేస్తాడు. ఎవరు దేవుని సన్నిధిలో నిలబడతారో, కష్టమైన నష్టమైన నిలబడతారో వారిని మాత్రమే దేవుడు దీర్ఘాయుష్మంతునిగా చేస్తాడు. శ్రమ వచ్చినప్పుడు తొలగిపోవటం, శ్రమ లేనప్పుడు సంతోషించటం కాదు. శ్రమ వచ్చినా సంతోషంగా ఉండాలి, శ్రమ రాకపోయినా సంతోషంగా ఉండాలి. వ్యాధి వచ్చినా సంతోషంగా ఉండాలి, రాకపోయినా సంతోషంగా ఉండాలి.
అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? ఆ స్థితిలో నువ్వు ఉన్నావా ఈ రోజున? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాలను చాలా చక్కగా ఆయన తెలియజేశాడండి. దేవుడు యోబును దీర్ఘాయువంతునిగా చేయటానికి గల కారణం, యోబు పట్టుదల కలిగిన వాడు, దేవుని పాదాలని విడిచిపెట్టిన వాడు కాదు. ఇతరులు వచ్చి దేవుని దూషించమన్న కూడా యోబు దేవుని దూషించలేదు, దేవుని నిందించలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోబుకున్న ఒకే ఒక ఆలోచన అండి, చావైనా బ్రతుకైనా సర్వస్వము నాకు దేవుడే అని తీర్మానం చేసుకొని నిలబడ్డాడు. ఇక్కడ కూర్చున్న మీరు ఎన్నిసార్లు తీర్మానం చేసి ఉంటారో, కొడుకు బాగలేనప్పుడు, కోడలికి బాగలేనప్పుడు, భర్తకు బాగలేనప్పుడు, భార్యకు బాగలేనప్పుడు ఏంటండి అప్పుడప్పుడు తీర్మానాలు చేస్తుంటారు. ప్రభువా మా ఆయనను లేపునైనా నీకు 1000 రూపాయలు వేస్తాను. వాడు లేచిన తర్వాత 1000 రూపాయలు ఈమె తినేస్తుంది. ఏంటండి నిబంధనలు చేస్తారు, తీర్మానం చేస్తారు. దేవుడు స్వస్థపరిచిన తర్వాత దేవునికి ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకుండా ఏం చేస్తారండి వీళ్ళే? చెప్పండి, బాగా అయిపోయాడు కదా, ఇంకా పాస్టర్ గారికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని కొంతమంది ఏం చేస్తారండి, వాళ్ళకు వాళ్ళే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక ఆయన, నేను ఒక చోట సేవ చేస్తుంటే గుంటూరు తీసుకెళ్ళి ఇచ్చేవాడు కానుక, గుంటూరు తీసుకెళ్ళి ఏసన్ గారికి ఇచ్చేవాడు కానుక. సేవ చేస్తున్న మేము, వాక్యమును బోధిస్తున్న మేము, మా వాక్యాన్ని విని మా ద్వారా ప్రభు మాట్లాడుతున్న మాటలు విని ఆస్వాదించబడుతున్న ఈ వ్యక్తి ఎవరి మీద అభిమానంతో వెళ్తున్నాడండి? ఏసన్ గారి మీద అభిమానంతో గుంటూరు తీసుకెళ్ళి ఇస్తున్నాడు. ఏసన్ గారు కొన్ని రోజులు చూశాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏ ఊరి నుంచి వస్తున్నావు, ఏంటి సంగతి అన్నాడు. మరి అక్కడ ఇవ్వచ్చు కదా, అక్కడ సేవకులు ఉన్నారు కదా, మిమ్మల్ని నమ్మే కదా మేము అక్కడ సేవకులను పంపించిందంటే ఆయనకి ఇవ్వటం మాకు ఇష్టం లేదండి. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో రాస్తున్న మాట ఏంటి? నీ ముందు కనపడే నీ సహోదరుని నీవు ప్రేమించని వాడు కనపడని దేవుని నీవు ప్రేమిస్తున్నట్లు ఎలా? మొత్తానికి వెళ్ళాడండి, వెళ్తా ఉన్నాడు తీసుకెళ్ళి ఇచ్చేస్తాను. నేను కూడా ఏం మాట్లాడలేదు, పోన్లే ఏసన్ గారికి కదా అనుకునేవాడు. చివరికి భార్యకు బాగలేదు, ఈయనకు బాగలేదు, హాస్పిటల్కి పోతే ఏం చెప్పాను నేను? ఎవరికి హార్ట్ ప్రాబ్లం? ఆయన భార్యకే. దేవునికి తెలుసు ఇవన్నీ. నువ్వు చెయ్యాలనుకున్నది ఒకటి, నువ్వు ఘనత పొందాలని, ఏంటండి మెప్పు పొందాలని. కొంతమంది చూడండి, పెద్ద సేవకులు ఎవరైనా వచ్చారనుకో, అబ్రహం పాస్టర్ లేకపోతే ఎస్లీ పాస్టర్ గారు ఎవరైనా వచ్చారనుకో, వాళ్ళ ముందు వీళ్ళు మామూలు పరిగెత్తారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అంటే మేము పాస్టర్లం కదా, వాళ్ళైనా పాస్టర్లు. వాళ్ళ ముందు ఘనత పొందేదానికి వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? పరిగెత్తుతారు, రంకెలు వేసుకుంటారు. అబ్బో పెద్ద భక్తుపరులాగా. వీళ్ళ వ్యవహారాలు చూసి మాకు ఎక్కడైతే వాళ్ళని చూసినప్పుడు మాకు ఎక్కడ లేని విచిత్రంగా అనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. పెద్దోళ్ళు వచ్చినప్పుడే కాదు నీ భక్తి ఉండాల్సింది, బ్రతికి సత్య సమాధిలో పెట్టేంతవరకు నీ భక్తి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు ఎవరు తెలుసా? నమ్మక ద్రోహులు అని అర్థం. ఇలాంటి వాళ్ళు ఎవరండి? నమ్మకస్తులు కాదు వీళ్ళు, తన విశ్వాసాన్ని అమ్ముకునే వాళ్ళు. అచ్చం తెలుగులో నమ్మక ద్రోహులు అని చెప్పవచ్చు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొందరు మమ్మల్ని దుఃఖ పెడతారు, బాధ పెడతారు, ఏదేదో చేస్తారు, చివరికి ఏదో ఒక రోగం వచ్చి మంచంలో పడతారు. వాడి కొరకు ప్రార్థన చేసేది నేను, వాడి కొరకు ప్రార్థన చేసేది ఎవరు? నేను వెళ్ళాలి. వీడు చేస్తే వీడికి సమాజం చేసేది నేను, వీడి పిల్లలకు పెళ్లి చేసేది నేను, వీడి కుటుంబంలో జరిగే ప్రతి కార్యాన్ని చేసేది ఎవరండి? నేను చెయ్యాలి. కానీ వీడు తీసుకెళ్ళి ఎక్కడ ఇస్తాడండి కానుక? ఈ దరిద్రుడు ఎక్కడ తీసుకెళ్తాడు చెప్పండి ఘనత పొందేదానికి? ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూసి ఉంటామండి? మా తల ఎంటికలు ఎంతమంది చూసి ఉంటాను నేను. వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనాన్ని తెచ్చిపెట్టుకుంటారు. ప్రైజ్ ద లార్డ్,
అందుకని సొలొమోన్ గారు చెప్తున్న మాట ఏంటి? నా కుమారుడా, ఆలకించి నా మాటలను అంగీకరించి అప్పుడు నేను నిన్నేం చేస్తానండి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కూలి పని చేసేవాడికి జీతం ఇస్తావా? కూలి పనికి రాకుండా రోడ్డు తిరిగి వాడికి ఇస్తావా? నువ్వు ఎవరికి ఇస్తారండి? చెప్పండి, ఎవరికి ఇస్తారు? నీ దగ్గర పని చేసే వ్యక్తికి ఇస్తావా? పని చేయని రోడ్డు మీద తిరిగేవాడికి ఇస్తావా? పూర్వం పోకోడికి ఎవరికి ఇస్తావు నువ్వు? ఏం మాట్లాడట్లేదేంటి? ప్రైజ్ ద లార్డ్. ఎక్కడో తగులుతుందినట్టుంది పాపం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో సొలొమోను భక్తుడు చెప్తున్న మాట ఏమిటి? నా మాటను విను, నా మాటలను అంగీకరించుము, అప్పుడు నేను నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ విషయాన్ని చాలా చక్కగా దైవజనుడు సొలొమోను గారు చాలా చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఆయన అంటాడు, అవి దీర్ఘాయును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నేను నీకు కలుగు చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. అందుకని యోబు గారు తన జీవితంలో ఎన్ని బాధలు, కష్టాలు, హింసలు, నిందలు, అవమానాలు ఏంటండి దూషించమని పక్కవాళ్ళు వచ్చి చెప్పినా కూడా పొరపాటున కూడా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తన నిర్ణయం మారలేదు, తన పద్ధతి మార్చుకోలేదు, తన ప్రవర్తన మార్చుకోలేదు. సజీవుడైన దేవుని సన్నిధిలో ఆయన ఏం చేశాడండి? చేసిన తీర్మానాన్ని, దేవునితో చేసిన ప్రమాణమును తప్పిపోకుండా స్థిరపరచబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని యెహోవా యోబుకు మొదట ఉన్న దానికంటే ఇప్పుడు దేవుడు, చెప్పండి, ఇప్పుడు దేవుడు అధికముగా అతన్ని ఆశీర్వదించాడు. ప్రైజ్ ద లార్డ్. నీవు ఆశీర్వదించబడకపోవటానికి గల కారణం ఏంటి? ఉద్యోగం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, ఏంటంటే పొలాలు పండించుకుంటున్నావు, అన్నీ చేస్తూ ఉన్నావు. నీ పొలం పండట్లేదు, ఉద్యోగంలో నెమ్మది లేదు, వ్యాపారంలో విజయము లేదు. లేకపోవటానికి గల కారణం ఏంటి? నామకార్థమైన జీవితము, తాత్కాలికమైన వంటి భక్తి. పొంగిన పాలులాగా ఉంటుంది కొందరి భక్తి. పొంగిందనుకోండి, ఎక్కడ పడుతుంది? అది పొయ్యిలో పడుతుంది. ఆ పొయ్యిలో పడ్డ తర్వాత ఇప్పుడు దాకా పొంగేటట్లు చేస్తుందే మంట, ఆ మంటను ఆరిపోయేటట్లు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని నీ పొయ్యి ఆరిపోకుండా చూసుకో, నీలో ఉజ్జీవము నీరు గారిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. నీ సంతోషాన్ని, సమాధానాన్ని సాతాను దొంగలించుకుంటున్నట్లు జాగ్రత్త పడాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చాలా చక్కగా చెప్పబడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎవరిని దీర్ఘాయుష్మంతులుగా చేస్తానన్నాడండి? చెప్పాలి. ఎవరిని చేస్తానన్నాడు ఆయన? ఎవరైతే ఆయన మాటను అంగీకరిస్తారో, ఎవరు దేవుని మాటను వింటారో వారిని దేవుడు దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. ఒకటి, ఆయన మాట వినాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి, ఆయనకు భయపడాలి, ఆయన సన్నిధిలో నీవు కనపడాలి. కొంతమంది ఉంటారు, నువ్వు ప్రార్థనకు రాలేదు కదా, అసలు మామూలుగా లేదు ఈరోజు, అంతా నీ గురించే బ్రదరో అని ఇక్కడ వచ్చిన వాళ్ళు పోయి చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఎంతమందికి చెప్పుకున్న ప్రయోజనం ఏమని చెప్పండి? నీ బ్రతుకు మారాలా, నీ జీవితం మారాలి. చెప్పి 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 చివరికి పాతాళంలోకి వెళ్ళిపోవటం తప్ప పరలోకానికి మాత్రం నీవు చేర్చబడలేవు. దేవుని మహిమను చూడలేవు, దేవునితో నివాసం చేయలేవు.
ఆయన సన్నిధికి నీవు చేర్చబడలేవనే సంగతి వాస్తవం. ప్రైజ్ ద లార్డ్. లూసిఫర్ ఎందుకు పడ్డాడంటావు? దేవుని దగ్గర నుంచి లూసిఫర్ ఎందుకు పడ్డాడండి పాతాళంలోకి? ఎందుకు పడ్డాడు? గల కారణం ఏమిటి? తన అందాన్ని చూసి చెప్పండి ఏం చేసేవాడంట? అటు తిరిగి రావటం, మళ్ళీ అద్దం ముందు నిలబడటం. కొంతమంది ఇక్కడ ఉన్నోళ్ళు ఉన్న ముఖం యాడికి పోద్ది, వేసుకున్న మేకప్ కారిపోద్ది, కానీ ఏంటండి ముఖాన్ని పూసుకున్న మేకప్ పోతుంది, కానీ దేవుడిచ్చిన ముఖం ఎక్కడికి పోతుందండి? పోతుందా? నువ్వు ఎన్ని సబ్బులు వేసినా. చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ మధ్య ఒక ఆమె మేకప్లు వేసి ఆ ముఖం పైన ఉన్న తోలంతా లేచిపోయింది, మొత్తం లేచిపోయి తెల్లగా అయిపోయింది ముఖం. ఏంటండి ఎట్టయిపోయింది? తెల్లగా అయిపోయింది. ఆమెకు వేసాలు ఇచ్చేవాళ్ళు అన్నారంట, నీకు ఇప్పుడు నేను తీసుకోవటానికి అసలు కుదరదు. ఎందుకని? ప్రైజ్ ద లార్డ్. వేసి ముఖం ఏమైపోయిందండి? చేంజ్ అయిపోయింది. ఆ చేంజ్ ఉన్న అంతకుముందు నల్లగా ఉన్న ముఖాన్ని ఏమో తెల్లగా చేశారు, నల్లగా ఉన్న ముఖానికేమో రంగులు పూసి తెల్లగా చేశారు, కాంతిగా కనపడేటట్లు మైదా పిండి పెట్టి సొట్ట బొగ్గాలకి. ఇప్పుడేమో తెల్లగా అయిపోయిన ముఖాన్ని నల్లగా చేయాలంటే ఎడ కుదురుతుంది? ఉన్న ముఖాన్ని పాడు చేసుకొని తర్వాత సరి చేసుకోవాలంటే ఆడు కుదురుతుందండి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు సొలొమోన్ గారు చాలా చక్కటి మాట చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. అక్కడ రాయబడిన మాట ఏంటి? యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేయునని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవించు దేశమును మీరు దీర్ఘాయుష్మంతులగున్నట్లు నేను ఈ దినమున ఎవరికి చెప్పండి, ఎవరికి? మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడు, చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మొదటిగా నేనేం చెప్పాను? మనం దీర్ఘాయుష్మంతులుగా మార్చబడాలంటే, అవ్వాలంటే ఏం చేయాలంట? దేవుని మాటను వినాలి, దేవుని మాటలు వినాలి. ఆ మాటలే నిన్ను ఏం చేస్తుందంట? కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన మాటను జాగ్రత్తగా వింటే చాలు. ఆయన మాట వింటూ వలన నీ జీవితానికి ప్రయోజనం కలుగుతుంది. అందుకని ద్వితీయోపదేశకాండములో ఇక్కడ చక్కగా మాట చెప్తున్నాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను మీకు ఇస్తాను. మీ పితరులతో చెప్పాను, మీ పితరులతో చేసిన నిబంధన నెరవేర్చున్నట్లు నేను చేస్తాను. కానీ మీరేం చేయాలి? నా ఆజ్ఞలను చెప్పండి, నా ఆజ్ఞలను గైకొనాలి. నా ఆజ్ఞలను గైకొనటం అంటే ఏంటది? చెప్పండి, ఏంటిది? జాగ్రత్తగా నడుచుకోవటం. ఏది తప్పో ఏది మంచిదో తెలుసుకోవాలి. ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోవాలి. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలుసుకోవాలి. చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడకూడదు. నీకు వచ్చినట్లు ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్.
అందుకని ఏమంటున్నాడు, యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేయుదునని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున, అనగా ఏ దేశం అది చెప్పండి? పాలు తేనెలు ప్రవహించే దేశం, సమృద్ధి కలిగిన దేశము, ఏ కొరత లేనివంటి ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను. ఆ దేశంలోనే మీరు పోషించబడతారు. అక్కడ మీకు ఆహారం సమృద్ధి ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రేమేంది అని పెట్టారా, మీరు ఆ దేశంలో అడుగు పెట్టాలి అంటే ఇది ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసిన వాగ్దానం. పాలు తేనెలు ప్రవహించే దేశం, కానాను దేశము. మరి ఇప్పుడు మనకిస్తున్న దేశం ఏంటి? పరలోకమనే కానాను దేవుడు మనకిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకేమో పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చాడు, మనకేమో పరలోకం అనే కానాను ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ కానాను దేశానికి వెళ్ళిన వంటి వాళ్ళు ఎందరో చనిపోయారు, ఎందరో చనిపోయారు, ఎందరో చనిపోయారు. మనకిస్తానన్న పాలు తేనెలు ప్రవహించే దేశంలో అక్కడ చావు ఉండదు. హల్లెలూయా. అక్కడ మరణ భయం ఉండదు. యుగ యుగాలు ప్రభుత్వం మనం జీవిస్తాం. ఆయన సన్నిధిలో జీవించాలని ఆశ కలిగిన వాడు నువ్వేం చేయాలంట? ఇక్కడే ఆయన మాటల్ని జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు కోటేశ్వరుడు ఉన్నాడు అనుకోండి, రేపో మాపో చనిపోతాడని తనకు తెలిసినప్పుడు తాను ఏం చేస్తాడండి? తన పిల్లలందరినీ పిలుచుకొని దగ్గర కూర్చోపెట్టుకొని ఏం చేస్తాడు? తెలివిగల్లోడైతే ఏం చేస్తాడండి? చెప్పండి, ఏం చేస్తాడు? ఇదిగో పలాని పొలం నువ్వు తీసుకో, పలాని చోట ఇల్లు ఉంది, అది నువ్వు తీసుకో, ఇదిగో ఈ ఆస్తిని నువ్వు తీసుకో, ఇదిగో ఇంత మనకు డబ్బు ఉంది, ఇవన్నీ సమానంగా మీరు తీసుకోండి, అప్పులు ఎక్కడ లేవండి, ఇదిగో ఇవన్నీ ఆస్తి సమానంగా తీసుకొని సమాధానంగా బ్రతకండి, నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను అంటాడు. తెలివిలేనుడు ఏం చేస్తాడండి? సచ్చి సమాధిలో పెట్టి అంతవరకు ఎవరికి చెప్పడం, ఎంత ఉందని చెప్పడం. చెప్పకపోవటం వల్లే తన్నులు తింటూ ఉంటారు కొంతమంది ముసలోళ్ళు. ఏంటండి? ఇంత ఉందని చెప్పరు, అంత ఉందని చెప్పరు, ఉన్న ఆస్తి వాళ్ళకు పంచిపెట్టరు. ఏంటండి? ఎకరం పొలం ఉందనుకోండి, 3 పిల్లలు అనుకో, 3కి పంచేసేయి. 1,00,000 రూపాయలు అనుకో, 3 30 90 10,000 నువ్వు ఉంచుకో, నీ సమాధికి సరిపోద్ది. ఇలాంటి మంచి పనులు చేసుకోరు. సచ్చేదాకా తన దగ్గర ఉన్న డబ్బును చెప్పండి బయట పెట్టరు. ఈ మధ్య ఒక చిన్న గుడిసెలో ఉంటున్నాడు ఆయన. పెద్ద ఇల్లు కూడా లేదు, చిన్న గుడిసెలో అండి. ఆయన చనిపోయాడు ఈ మధ్య కాలంలో, పోయిన సంవత్సరం అనుకుంటా ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ ఇంటికి తాళం వేశారు, ఎవరు తెలియదు. ఆ సమస్త వాళ్ళు వచ్చి, ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి, అందరూ వచ్చిన తర్వాత తాళాలను తీసి చెక్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ ఇంట్లో. కొన్ని కోట్లండి. 6-7 నెలలు లెక్క పెట్టారంట డబ్బులు. ఏం ప్రయోజనం? చూడు ఎట్ట చూస్తున్నారో చూడండి. బాగా భద్రంగా పెట్టుకోండి. చివరికి చచ్చిన తర్వాత సమాధికి డబ్బులు లేవు అని మీ పిల్లలు మీకు పరాయోడి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకొని రావాలి. ఈడేమో భద్రంగా మూట కట్టి గుంతలో పెట్టి ఉంటాడు. ఈడేమో డబ్బు సంపాదించి మూట కట్టి ఒక గుంటలో దాచిపెట్టి ఉంటాడు. ఆ విషయం తెలియక బయట చెప్పక కొందరు ఏం చేస్తారండి? ఈయన సమాధి చేసేదాన్ని కూడా పోయి అప్పు తెచ్చుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాడు మానవుడు ఈ రోజున. అతను చనిపోయిన తర్వాత డబ్బులు లెక్క పెడితే కొన్ని కోట్ల రూపాయలు. పెళ్ళి కాలేదు, భార్య లేరు, పిల్లలు లేరు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇంత డబ్బు? సంపాదించావు, అనుభవించావా? ఫలితం లేదు, ప్రయోజనం లేదు. పోని తిన్నావా? తృప్తి తీరేమైనా తిని ఆరోగ్యంగా ఉన్నావంటే అది కూడా లేదు. తన డబ్బే తనని కాపాడలేక పోయింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత డబ్బు నీకున్న ప్రయోజనం ఏముందండి? ఈ మధ్య ఒక ఆయన
పొలం పంట బాగా పండింది. పాస్టర్ గారికి దశమ భాగం తెచ్చి ఇవ్వాలని చెప్పి ముందు 1,00,000 రూపాయలు పెట్టాడంట. దేంట్లో? కవర్లో. భార్య చూస్తా ఉంది. పెట్టిన తర్వాత మరలా 30,000 తీసేసాడు. 70 పెట్టాడు. 70 పెట్టిన తర్వాత భార్య చూస్తూనే ఉంది. మందిరానికి వచ్చే లోపు మరలా 30 పోయినాయి. మిగిలింది ఎంత అండి? 30, 60 పోతే మిగిలింది ఎంత? 50, 40. ఈ 40,000 తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఇచ్చాడు. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. పాప పాస్టర్ గారు 40,000 ఎప్పుడు చూడలేదు కదా. ప్రార్థన చేశాడు, ప్రభా సౌండ్ సిస్టమ్ లేదయ్యా, మందిరంలో సాపలు లేవు, పైన సరైన నీడ లేదు, ఎవరో ఒకరు లేపు ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ 40,000 వచ్చాయి. ఆ పాస్టర్ గారికి ఎక్కడ లేని సంతోషంతో మందిరం పని ఆనందంగా చేసుకుంటున్నాడు. ఇచ్చినోడు ఇంటికి వెళ్ళాడు కానీ తన జీవితంలో నెమ్మది లేదు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఆయన డబ్బులు ఎక్కడ పెట్టాడు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ డబ్బులు అక్కడ లేవు. భార్య ఏం చేసింది తెలుసా? వీడికి తెలియకుండానే ఆ డబ్బు మొత్తం తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇచ్చేసింది. ఎవరికి తెలియకుండా? భర్తకు తెలియకుండా దేవునికి ఇవ్వవలసినటువంటి విషయాలలో కొంత ఇతను దాచేసి పక్కన పెట్టి వచ్చిన దాన్ని భార్య చూసి, భార్య ఏం చేసిందంట, దాన్ని శుభ్రంగా తీసుకొచ్చి ప్రార్థన చేయించుకొని పాస్టర్ గారికి ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇంటికి పోయాడు, అన్నం తినట్లా, నీళ్లు తాగట్లా, 60,000 కనపడట్లా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇటు సేవకునికి ఇవ్వలే, ఇటు నాకు, నేను నా కడుపుకి తినలేదు. 60,000 రూపాయలు నా కష్టార్జితం పోయిందని ఏడుచుకుంటూ కూర్చున్నాడు. చెప్పండి, ఎవరు పెట్టారు ఈ దుఃఖాన్ని? ఎవరు తెచ్చుకున్నారు ఈ బాధని? ఎవరు అనుభవించమన్నారు ఈ స్థితిని? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొత్తానికి 3 రోజులు అయిందండి. 3 రోజులు అన్నం తినక ఏడ్చి మంచాన పడిపోయాడు. అప్పుడు భార్య చెప్పిందంట, ఒకడు చేసిన పనికిమాలిన పని వలన ఇంట్లో వాళ్ళందరూ, చెప్పండి, ఇంట్లో వాళ్ళందరూ బాధపడే స్థితిలోనికి తీసుకొస్తారు కొంతమంది. అప్పుడు భార్య చెప్పిందంట, నువ్వు నిజంగా ప్రభువుని నమ్మిన వాడువైతే ఇలాంటి పనికిమాలిన పని ఎందుకు చేస్తావు? దేవుని సొమ్మును దొంగలించిన అననీయ ఏమైపోయాడు? దేవుని సొమ్మును దొంగలించిన సపీర ఏమైపోయింది? ఈడు చచ్చింది ఆమెకు తెలియదు, ఆమె చచ్చింది ఏమకు తెలియదు. వీళ్ళిద్దరు చచ్చారనే సంగతి ఎవరికి తెలుసు? సంఘానికి తెలుసు. నువ్వు పనికి మాలినని ఎవరు తెలుసు? సేవకుడికి తెలుసు. అప్పుడు ఈమె ఇవన్నీ కథ చెప్పి తర్వాత చెప్పిందంట, 60,000 రూపాయలు తీసుకెళ్ళి నేనే సేవకునికి ఇచ్చాను. అప్పుడు ఈయన అంటాడు, భక్తి అంటే నీలాంటి భక్తి ఉండాలా? నా భక్తి ఏం భక్తి? ఈ బ్రతుకు వ్యర్థం, బ్రతకటం కంటే చావటం మేలు నేను అంటాడంట ఈడు మరలా. ప్రైజ్ ద లార్డ్. ఆ తర్వాత మరలా వాళ్ళిద్దరు సమాధానపడి ఉన్న విషయాన్ని చెప్పి ప్రార్థన చేసుకుంటే ఆ తర్వాత వాళ్ళిద్దరు నెమ్మదిగా కొనసాగించడం జరిగింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. డబ్బును చూడంగానే కొంతమందికి ఏమొస్తుందండి? దురాశ పడుతుంది. డబ్బును చూడంగానే దురాశ పడుతుంది. దేవుడు అలాంటిది లేకుండా తీసేసాడు నన్ను. అలాంటి ఆలోచన, ఆశ లేకుండా తీసేసాడు. ఎంత డబ్బు వచ్చినా మందిరానికి ఖర్చు పెట్టాలి, ఏదో ఒక సామాను కొనాలని ఆలోచన కలిగి నడిపించబడతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకసారి చెప్పాను నేను, మందిరం వర్షం పడితే కారుతా ఉంది, గడ్డి కప్పాలా, కనీసం మా చేతుల్లో పైస లేదు, ప్రార్థన చేస్తున్నాం. 3 వారాలు తిరిగింది ఒక 1,500 రూపాయలు తీసుకొని నాకు ఇచ్చేదానికి. మందిరానికి వస్తుంది కానీ ఇవ్వటానికి మనసు పుట్టట్లా. ఎవరైనా ఇస్తారేమో ఈ వారం అని అనుకునేవాడిని. అన్నం తినక ముందే వెళ్ళి కానుక సంచి చూసేవాడిని, కానుక ఏమైనా వచ్చిందేమో అని.
100, 150, ఓ 500 లోపు వచ్చేది కానుక. దాంట్లో మేము పోషించబడాలి, పరిచర్య ఖర్చు పెట్టాలి. ఎందుకు ఈ బాధ, ఏమిటి పరిచర్య, ఎందుకు వచ్చాం అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయే స్థితిలోకి అయిపోయేది మనసు. కానీ మరలా మనసును గట్టి చేసుకొని నిలబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆమె తీసుకొచ్చేది తీసుకెళ్ళేది, తీసుకొచ్చేది తీసుకెళ్ళేది. 3 వారాలు తీసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఒక ఆమె చెప్పిందంట, 3 వారాల నుంచి చూస్తున్నాము, 1500 రూపాయలు తీస్తావు పెట్టుకుంటావు, తీస్తావు పెట్టుకుంటావు, ఏమైంది ఏంటని అడిగితే అప్పుడు చెప్పిందంట, పలానామా పాస్టర్ గారికి డబ్బులు ఇవ్వాలని 3 వారాల క్రితం తీర్మానం చేసుకున్నాను, ఇద్దామని చెప్పి అంటే మీకు డబ్బులు ఎక్కువైపోయినాయి, మీ ఆయన కాంట్రాక్ట్ కదా, డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు, మీకు డబ్బు విలువ తెలియట్లేదు, పాస్టర్లకు ఇస్తారా అని అనింది అని చెప్పింది. ఏమే పక్కన ఏం మాట్లాడలేదు. ఈ వారం కూడా తీసుకొని వెళ్ళిపోయింది. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ 1500 ఏదో అవసరం పడి ఏరే వాళ్ళకి ఇచ్చేసింది. ఆ తర్వాత వాళ్ళ మనవడకు బాగలేకపోయింది. 90,000 రూపాయలు గుంటూరులో తీసుకెళ్ళి ఖర్చు పెట్టారండి. 90,000 రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళ పిల్లోడికి. ప్రైజ్ ద లార్డ్. 90,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత ఆ 1500 తీసుకొని కన్నీళ్ళు పెట్టి ఏడిచి వచ్చి అంటది, అయ్యా ఒక ఆమె మాటను విని నేను మీకు డబ్బులు ఇవ్వకుండా అనేక మాటల ఆలోచన నాకు చెప్పి నా మనసును మార్చేసి నీకు ఇవ్వనికుండా చేసింది పాస్టర్ గారు, నీకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల 1,00,000 రూపాయలు నా మనవడికి పెట్టాల్సి వచ్చింది అనింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు తర్వాత తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు తీసుకొచ్చి ఇస్తే ఆ 1500 రూపాయలు ఒక రైతుకి ఇచ్చి గడ్డి తోలిచ్చి ఆ మందిరం మొత్తం కప్పించాను నేను, వర్షం కురవకుండా. వీళ్ళ మాటలు వినకుండా, పెడచెవిని పెట్టకుండా ఆ 1500 తీసుకొని దైవ సేవకునికి ఇచ్చి ఉంటే, దేవుని సేవకునికి ఇచ్చి ఉంటే, దేవుని పరిచర్యకి ఇచ్చి ఉంటే ఈ 90,000 రూపాయలు ఖర్చు అయ్యాయా? కొంతమంది ఉంటారు, వచ్చే రోగాలు ఎట్టా వస్తాయి, దేవునికి ఇచ్చినా వస్తాయి, ఇవ్వకపోయినా. అవిశ్వాసపు మాటలో, దరిద్రపు మాటలో, పనికిమాలిన బుద్ధులు అవి, చెడ్డ బుద్ధి, కకృతి బుద్ధి అంటారు దాన్ని. హల్లెలూయా. దేవుడు అంటాడు, నా కుమారుడా నా మాటను ఆలకించి నా మాటను అంగీకరించిన ఎడల నేను దీర్ఘాయుని కలుగు చేస్తాను. ఎవరి మాట వినాలండి? సేవకుని మాట వినాలి, దేవుని మాటను వినాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఆయన అంటాడు, సొలొమోను అంటాడు, ఆ మాటలు నువ్వు ఏంటండి, ఆ మాటలను వినినందువలన నీకు దీర్ఘాయును, సుఖజీవమునిచ్చు సంవత్సరమును, శాంతిని నీకు అనుగ్రహిస్తాను. దేవుని వాక్యాన్ని విని నీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలా? పెడచెవిని పెట్టి నీ కుటుంబాన్ని, నీ డబ్బును నాశనం చేసుకుంటావా? అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ భాగం చక్కగా, ఈ వాక్య భాగం చక్కగా తెలియదు. అందుకని ద్వితీయోపదేశకాండంలో ఈ మాట అన్నాడు, యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేయుదునని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను మిమ్మల్ని చేస్తాను. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుని మాటను వినటం వలన ఇవన్నీ మనకు లభిస్తాయి. ఆయన మాట వినటం వలన గంటలు గంటలు నువ్వు కూర్చోవాల్సిన అవసరం లేదు, గంటలు గంటలు నువ్వు చెక్క భజన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కూర్చున్న 10 నిమిషాలైనా, అర్ధ గంట అయినా, ఒక గంట సేపు అయినా చెప్పే ప్రతి మాటని బైబిల్ తీసి ఏంటంటే ఆ బైబిల్ జిప్పు తీసి బైబిల్ ఓపెన్ చేసి ఆ చెప్పేవంటి మాటని కూర్చొని, ప్రభా చక్కటి మాటనిచ్చేవయ్యా, ఈ మాట, ఈ వాక్యం నా జీవితంలో, నా కుటుంబంలో నెరవేర్చు ప్రభు అని కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసేది ఎలా ఉంటుంది? నాకంతా తెలుసులే అని ఇట్ట
ఏంటండి ఎట్ట కూర్చుంటారు చెప్పండి? ఒక్కొక్కరు ఇట్ట. ఫోటోషూట్ అని తీస్తే పోజులు ఇవ్వచ్చు. ఒక ఆమె అయితే ఇది గిట్ట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక ఆమె ఏకంగా 2 కాళ్ళు పొడుగు దాపి కూర్చుంటుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క రకం. నీరసపోడు ఉంటాడు, ఉసురుముఖమోడు ఉంటాడు, ఏంటంటే ఆయాసపోడు ఉంటాడు, షుగరోడు ఉంటాడు, బీపీోడు ఉంటాడు, మెంటలోడు ఉంటాడు, రకరకాలైన మనుషులు ఉంటారు. వీళ్ళందరికీ ఒకటే మందు, దేవుని వాక్యం అనే మందు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మరొక మాట కూడా రాయబడి ఉంది. దయచేసి ఆ మాటను కూడా మనం చూద్దాం. సామెతల గ్రంథము, బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి దయచేసి. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 11వ వాక్యం. 9:11 చదవాలి. నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. చప్పడుగొడి ప్రభుత్వమై పరుద్దాం. హల్లెలూయా. దేవుని మాటను వినటం వలన నీ సంవత్సరం ఏమవుతుందంట? పొడిగించబడుతుంది, అధికంగా మార్చబడుతుంది. ఏమంటున్నాడండి సొలొమోన్ గారు? 9:11 చెప్పబడిన మాట ఏమిటి? చాలా చక్కగా ఆయన తెలియచేస్తున్నాడు. నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికముగా. అంటే అర్థం ఏంటి? నీవు బ్రతుకు సంవత్సరాలు ఇంకా ఎక్కువ నేను చేస్తాను. అంటే ఎట్ట చేస్తాడు ఆయన? దేవుని మందిరానికి వెళ్ళి చేతులెత్తి కన్నీటితో ప్రార్థన చేయాలి. చస్తాననుకుంటున్న నీవు, వ్యాధి బాధలతో బాధపడుతున్న నీవు, నా రోజులు దగ్గర పడ్డాయి అనుకుంటున్నావేమో, ఇంకా నేను బ్రతకను అని అనుకుంటూ ఒకవేళ నీ జీవితంలో నీ కుంగి కుసించిపోతున్నావు, దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు బ్రతుకు సంవత్సరాన్ని నేను అధికంగా చేస్తాను. ఎవరికి సంవత్సరాలు అధికంగా చేశాడు దేవుడు? చెప్పండి గట్టిగా. బైబిల్లో చెప్పాలా? ఎవరికి దేవుడు సంవత్సరాల్ని పొడుగిచ్చాడు? మరి మీ కొత్త కావాలన్నాడు చేతులు ఎత్తండి. ఇప్పుడు చచ్చినా పర్వాలేదు పాస్టర్ గారు, దండం పెట్టి సమాజం చేసి మాకు అన్నట్టుంది. కొంతమంది చేతులు ఎత్తట్లేదు. హల్లెలూయా. బ్రతకాలన్నోళ్ళు చేతులు ఎత్తండి. బ్రతకాలన్నోళ్ళు చేతులు. ఒరే అర్థం కాదురా మీకు? పాపం ఇటు పక్కలు అసలు ఎత్తట్లా, నవ్వుకుంటున్నారు. కానీ మేము బ్రతకటం వద్దు, పాపం ఎంత కష్టపెడుతున్నారో ఈ మగవాళ్ళు అర్థం కావట్లేదు. అసలు వాళ్ళు చేతులు ఎత్తట్లా. ఏమ్మా ఇబ్బందులు ఏమైనా పెడుతున్నారో చెప్పండి, వస్తాను నేనే మాట్లాడదాం కూర్చోబెట్టి. ప్రైజ్ ద లార్డ్. పాపం వీళ్ళకి బ్రతకాలని ఆశ ఉంది, బ్రతకాలి. మరి వీళ్ళు బ్రతకపోతే ఎట్లా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయంలో సొలొమోన్ గారు చెప్తున్న మాట ఏంటండి? నా వలన, దేవుడు చెప్తున్నాడు, సొలొమోను నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించు సంవత్సరాలను నేను అధికంగా చేస్తాను. ఇక్కడ మనం హిజ్కియాను గురించి ఆలోచన చేయాలి. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చింది. ఈ రోగం వచ్చిందని ఎవరు చెప్పారు? దేవదూత చెప్పింది. ఇంకా నువ్వు బ్రతకవు, చనిపోతావని దేవదూత చెప్పింది. దేవుడు చెప్పాడు. దేవుడు యెషయాతో చెప్తే యెషయా వెళ్ళి హిజ్కియాతో చెప్పాడు, అయ్యా నువ్వు చచ్చిపోతావురా బాబు, ఇంకా బ్రతకవు. ఎన్ని రోజులకు చేస్తావన్నాడు? చెప్పండి, ఎన్ని రోజులకు చేస్తావన్నాడండి? ఇంకా 15 రోజుల, 10 రోజుల, పోనీ 20 రోజుల, మొత్తానికి చెప్పాడు నీవు మాత్రం చస్తావు అన్నాడు. ఎప్పుడైతే చస్తావు అనగానే ఎక్కడికి పరిగెత్తాడు? తిరుపతి హాస్పిటల్గా. చెప్పండి, ఎక్కడికి పరిగెత్తాడండి? దేవుని మందిరానికి వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఇంకా బ్రతకవు, చచ్చిపోతావు అనగానే హిజ్కియా పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేస్తున్నాడు అండి. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్ళు ఆగట్లేదు. ఎందుకని? ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా నేను మీ దగ్గరికి వచ్చి ఇదిగో నువ్వు చచ్చిపోతావు సాయంత్రకాలం అన్నాను అనుకో,
నీ ఇలాంటి మాటలు మాటలు చెప్పే పాస్టర్లు ఎంతమందిని చూసి ఉంటా నేను. అంటారా లేదా? ఒకవేళ నేను అన్నట్టు వాడు పుట్టుక్కిన మన్నాడు అనుకో, సాయంత్రానికల్లా అయిపోయాడు అనుకో, పరిస్థితి ఏంటి? ఈ పాస్టర్ జోలికి మనము వెళ్ళకూడదు, మనం భార్య పిల్లల్ని అనాథలు చేసేస్తాము. కనుక ఇంక మీదట పాస్టర్ గారి మాట విని మనం జాగ్రత్త నడుచుకోవాలని భయం పుట్టేస్తుంది. ఎప్పుడైతే నీకు భయం కలుగుతుందో అప్పుడు దేవుని ఆశీర్వాదాలు నీకు కలుగుతాయి. ప్రైజ్ ది లార్డ్. హిజ్కియా పరిగెత్తాడండి. పరిగెత్తి మోకరించి దేవుని సందు ప్రార్థన చేస్తూ ఉంటే తన ప్రార్థన ఆలకించిన దేవుడు వెంటనే సమాధానం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమాధానం వచ్చింది. హిజ్కియా దగ్గరికి వచ్చి ఏ వ్యక్తి చస్తావని చెప్పాడో ఆ వ్యక్తి మరలా అంటున్న మాట ఏంటండి? ఇంకా నీవు 15 సంవత్సరాలు చెప్పండి, ఇంకా నువ్వు 15 సంవత్సరాలు సామెతల గ్రంథం కలిపి చదవండి. నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించు సంవత్సరములు ఇంకా 15 సంవత్సరాలు అధికములగును. చప్పటి కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఆవుసిని పోసుకోవాలి. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు బలవంతుడిగా మార్చబడాలి. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ కుటుంబాన్ని సరి చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ ప్రవర్తన నడవేడుకను మార్చుకోవాలి. అది మార్చబడాలంటే దేవునికి మాత్రమే సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సొలొమోన్ గారు ఏమంటే చెప్పారండి? నా వలన ఏం కలుగుతుందంట? నీకు దీర్ఘాయును కలుగు చేస్తాను. అది ఎవరి వలన వస్తుందండి? దేవుని వలన మాత్రమే కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మొదట ఏం చదివాము? ఒకటి, దేవుని మాట వినుట వలన నీవు దీర్ఘాయువంతుడిగా మార్చబడతావు. రెండోది, దేవుని ఆజ్ఞలను గైకొనుట వలన దీర్ఘాయువంతుడిగా మార్చబడతావు. మూడోది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీవు దీర్ఘాయువంతుడిగా మార్చబడతావు. అందుకని సొలొమోన్ ఏం చెప్పాడండి? 9:11 చెప్పండి, ఏం చెప్పాడు ఆయన? నా వలన నీకు దీర్ఘాయు కలుగుతుంది అనేవంటి విషయాన్ని చాలా చక్కగా చెప్పాడు. 10వ వాక్యం చూడండి ఒకసారి. 10వ వాక్యం అక్కడ ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే విమోచనకు ఆధారం. నీ పాపానికి విడుదల ఆధారం అని పెట్టుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే నీవు దీర్ఘాయువంతుడిగా మార్చబడాలంటే ఏం చేయాలంట? దేవుని యందు మనము ఏం కలిగి ఉండాలండి? భయము భక్తి కలిగి ఆయన సన్నిధిలో నడిపించబడాలి. ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు, ఆయన ఆరోగ్యాల చేత నింపబడతావు, దీవెనకరంగా మార్చబడతావని దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ఇంకొక మాట అండి, చివరిగా నేను ముగిస్తాను. ఇంకొక మాట, మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి మరొక మాట మనం చూద్దాం. 27వ వచనం, 10వ అధ్యాయం 27వ వాక్యం. 10వ అధ్యాయం 27వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ ఏమైపోద్దంట? నలుగురు అవమాన పాలైపోద్దని చెప్పాలి. అబద్ధం ఆడేవాడికి సంఘంలో విలువ ఉంటుంది, మోసం చేసేవాడికి సంఘంలో విలువ ఉంటుంది. భార్య అయినా భర్త అయినా, ఇంట్లో అబద్ధం ఆడే ఆడ మనిషికైనా మగ మనిషికైనా, పిల్లలకైనా తల్లిదండ్రులకైనా విలువ ఉంటుంది. అక్కడ వారికి విలువ ఉండదు. ఇప్పుడు జోబిలో దొంగతనం చేసేవాడికి విలువ ఉంటుందండి? సన్మానం చేస్తారా? వాడిని పట్టుకొని 4 బిగతారు. అబద్ధం ఆడే మనిషిని, అబద్ధం ఆడే ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా వాడిని కనపరుస్తారా? చెప్పండి. గొప్పదని చాలా మంచి పని చేసావంటారా? ఏం చేస్తారండి? చూశారనుకో, కోపం వచ్చిందనుకో, ఎంతకాలం నా జోబులో డబ్బులు పోతున్నాయి, నువ్వేనా దొంగతనం చేసేది, ఇలాంటి మనిషి నా ఇంట్లో ఉండకూడదని ముఖం మీద కొట్టి చెప్పండి ఏం చేస్తారు? పో మీ ఇంటికి వెళ్ళిపో అంటారు.
తర్వాత ఏం చేస్తుందా మనిషి వచ్చి, అయ్యా తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు ఈ పొరపాటు చేయను అని చెప్పి ఒప్పుకుందనుకో, ఒప్పుకున్న తర్వాత మరలా అలాంటి పరిస్థితి మరలా రాకపోతే అంతటితో ఆ వ్యక్తిని వదిలేస్తారు క్షమించి. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ చదవబడినటువంటి విషయంలో సొలొమోను గారు చాలా చక్కగా చెప్పాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ ఏమైపోద్దంట చెప్పండి. రోగం వచ్చినప్పుడు ఎంతసేపటికి అనుకుంటాడు, వాక్యాన్ని విని మనసును మార్చుకో, ప్రార్థన చేసుకో, బాగుపడతాను. మనం అంటే చచ్చిపోతానేమో, స్తోత్రం ప్రభు అనరు. చచ్చిపోతానేమో, మందిరానికి వచ్చి కూడా కూర్చొని చచ్చిపోతానేమో, ఏంటంటే చెప్పండి, చచ్చిపోతానేమో, స్తోత్రం ప్రభు అనరు. స్తోత్రం ప్రభు అంటే నా పక్కన ఒకడు కూర్చొని నన్ను తీసుకెళ్తాను ప్రభు అని అంటున్నాడు. అంటే ఎవరు ఏంటంటే ఒకరికి రోగం వచ్చి స్తోత్రం ప్రభు అంటే నువ్వు స్తోత్రాలు చెల్లించాలే, నేను నిన్ను తీసుకెళ్తాను రమ్మంటున్నాడు అంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను తీసుకెళ్తాను అంటుంటే అర్థం ఏంటి? నీ ప్రార్థనకు అభ్యంతరాలు సాతాను కలుగు చేస్తున్నాడని గుర్తించాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో చక్కగా సొలొమోను గారు చెప్పారు. ఏమంటున్నాడండి? భక్తిహీనుల ఆయుష్ ఏమైపోద్దంట, రోజు రోజుకి తగ్గిపోతుంది. అవిశ్వాసుల ప్రార్థన జీవితం ఏమైపోద్ది, చివరికి తగ్గిపోద్ది. అయిపోయిన తర్వాత ఇంకోళ్ళు ప్రార్థన చేయరు, ప్రార్థనలు పాలు పొందరు, మందిరానికి రారు. ఎప్పుడైనా వస్తే బయట చెట్టు కింద కూర్చుంటారు, వెళ్ళిపోతారు. అవసరమైతే మందిరం చుట్టూ తిరుగుతారు, ఈ చెంప ఆ చెంప కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య ఒక ఫ్యామిలీ వచ్చారు, పాస్టర్ గారు మేము ఇక్కడ మొక్కుకున్నాం బోడిగుండు చేయించుకోవాలని. ఇక్కడ మొక్కుకున్నారంట బోడిగుండు చేయించుకోవాలని. మీరే చేస్తారా, మంగళాన్ని పిలిపించమంటారని అడిగారు నన్ను. బహుశా రాబోయే రోజుల్లో చేయాలేమో, కత్తి అన్న తెచ్చి పెట్టుకోవాలా గుండు చేయటానికి. అందుకని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి చెప్పా, ఇది గుండు చేయటం కాదు, గుండెను బాగు చేసే మందిరం ఇదని చెప్పా. ప్రైజ్ ద లార్డ్. పాడైన జీవితాలను బాగు చేసే స్థలం ఇది, చెడిపోయిన జీవితాలను బాగు చేసే స్థలం ఇది. ఇది పరిశుద్ధుడైన దేవుడు నివసించు స్థలము. నీ హృదయాన్ని కోరాడు కానీ నీ నెత్తి మీద బొచ్చును కోరలే దేవుడు. నీ హృదయాన్ని మాత్రమే దేవుడు కోరుకున్నాడు. నీ మనస్సు దేవుని కావాలని కోరుకున్నాడు ఆయన. దీన్ని ఎవడేం చేసుకుంటాడండి? పోనీ ఒక తాడన్న చేసుకుంటారా చెప్పండి? ఏం చేసుకుంటారు జుట్టుని? మన సోజగా భర్త మీద గొడవ వేసుకుంది, నా జుట్టుని నువ్వు కత్తిరించావని. ఆమెకు నిద్రలో కట్ చేసుకునే అలవాటు అంట. ఇటుపడి ఇంటికెళ్ళి నోట్లో పెట్టుకొని ఆమె కట్ చేసుకుంది. తెల్లారేసరికి నా జుట్టు ఎందుకు కట్ చేసావని గొడవ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఎవరికి దీర్ఘశాంతులుగా చేస్తాడు చెప్పండి? ఎవరికి చేస్తాడంట ఆయన? దేవుని మొదట ఏంటి? దేవుని మాటలను అంగీకరించు వారికి దీర్ఘాయువంతులుగా చేస్తాడు. రెండోది ఆయన ఆజ్ఞలను గైకొను వారిని దేవుడు దీర్ఘాయువంతులుగా చేస్తాడు. మూడోది భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఉన్న వారికి దేవుడు దీర్ఘాయువంతునిగా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాలుగో మాట, నిర్గమకాండం 20వ అధ్యాయము ముగిస్తాను. నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వాక్యం. నిన్ను ఏం చేస్తాను? ఇక్కడ దీర్ఘాయువంతునిగా చేస్తాను. దీర్ఘాయువంతుడుగా నీవు అగున్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎవరిని దీర్ఘాయువంతులుగా చేస్తాడు? తల్లిని తండ్రిని సన్మానించు వారికి దేవుడు దీర్ఘాయువంతుని చేస్తాడు. మరి మీ తల్లిదండ్రులు మీరు ప్రేమిస్తున్నారా? లేనోడి సంగతి అయిపోయాయి. ఇప్పుడు నాకు మా అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళిపోయారు. మా నాన్న చనిపోయి దాదాపు 11, 12, 13 సంవత్సరాలు అయిపోయాయి. మా అమ్మ చనిపోయి 4-5 సంవత్సరాలుగా వచ్చింది. నాకు ఎట్ట లేరు, ప్రేమిద్దాం అనుకున్నా.
మరి ఉన్నోడి సంగతి ఏంటి? ఎవరైనా చెప్పాను నీకు తెలియదు లేపమ్మా, నీకేం తెలుసు, ఈడంటాడు నీకేం తెలియదు పో అంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి, దేవుడు ఎవరిని దీర్ఘశాంతులుగా చేస్తాడంట? తల్లిదండ్రులను సన్మానించిన వారిని. తల్లిదండ్రులను ఎవరైతే ప్రేమిస్తారో, తల్లిదండ్రులను ఎవరైతే గుర్తిస్తారో, తల్లిదండ్రులకు ఎవరైతే లోబడి జీవిస్తారో దేవుడు వాళ్ళని మాత్రమే దీర్ఘశాంతులుగా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని నువ్వు దీర్ఘశాంతుడిగా మార్చబడాలంటే నీ ఎదుట ఉన్న వారిని నీవు ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, సేవకుని ప్రేమించాలి, సేవకురాలను ప్రేమించాలి, వాక్యానికి విధేయుడై దైవ భయము కలిగి ప్రభు సన్నిధిలో నిలబడాలి. అప్పుడు దేవుడు నేను ఏం చేస్తాడంటే దీర్ఘశాంతులుగా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మొదటి మాట ఏం చెప్పాను? దేవుని మాటను వినాలి. రెండోది ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. మూడోది భయభక్తులు కలిగి ఉండాలి. నాలుగోది తల్లిదండ్రులను సన్మానించాలి. అప్పుడు నువ్వేమవుతావండి? దీర్ఘశాంతుడిగా మార్చబడతావు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు కొద్ది మాట దీవించను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. తండ్రి నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు వందనాలయ్యా. గడిచిన ప్రభువా ఈ వారమంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, నీ కను దృష్టి, నీ కాపుదల మాపై ఇచ్చి కంచి వేసి కాపాడినందుకు స్తోత్రాలయ్యా. విత్తపడిన వాక్యము ప్రతి బిడ్డ హృదయమందు నాటపడినట్లు సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, నీకు వాక్యానుసారంగా జీవిస్తూ వారి కుటుంబాలకు కావలసిన ఆశీర్వాదాన్ని, నెమ్మదిని, సమాధానమును ప్రతి వారు అనుభవించేటట్లు సహాయము చేయమని వేడుకుంటున్నాం. రక్షకుడా, నీకు దేవుడా స్తోత్రాలయ్యా. నువ్వు మాట్లాడే దేవుడవు, చూచుచున్న దేవుడవు, ప్రతి హృదయాన్ని అంతరంగాన్ని గుర్తిరిగిన దేవుడి. సంఘములో కావలసిన సమాధానం, ఐక్యతను అనుగ్రహించు, అపవిత్రతను తొలగించు, దృష్టుని పారదోలండి, కక్ష, వీర్ష, అసూయను తొలగించండి. నీ మాటకు మాత్రమే లోబడి నీ కృపను పొందుకొని నీ సన్నిధిలో కొనసాగించబడటానికి ప్రతి బిడ్డకు కావలసినటువంటి సమాధానమును, కృపను దయచేసి నీ గణనామానికి మహిమ తెచ్చుకోమని ఈ 4వ మాసం అంతా కూడా కాపాడి ఈ చివరి పునరుద్ధాన దినము వరకు నీ కరుణా కటాక్షం మాపై ఉంచి నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇక ముందు కూడా మాకు మీరు అనుగ్రహించి సహాయం చేసి నడిపించమని వేడుకుంటూ, ఇంతవరకు దైవ సేవకులు నిలవబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. ప్రజలకు ఏది కావాలో అది మీరు ఇంకనూ బయలుపరిచి మాట్లాడి బలపరిచి కృప చూపించి నడిపించమని ప్రజడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి, సహవాసము కొడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకు ప్రభు రాకడ పర్యంతము స్థాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ దయచేసి గమనించండి.